తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. సో అదేవిధంగా మీరు ఫైనాన్షియల్కి సంబంధించి చాలా మందికి చాలా చక్కటి రెమెడీ ఇచ్చున్నారు. ఇందాకే కూడా మనం ఒక కాల్ మాట్లాడున్నాం. సో ఇంకో సక్సెస్ కాలర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళకి కాల్ కలపండి. తప్పకుండా అండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అదే మీరు మన దగ్గర జాతకం చూపించుకున్నారు, మంచిగా అయ్యారని చెప్పారు. మళ్ళీ సో ఫైనాన్షియల్ విషయంలో మీరు మంచిగా అయ్యారని చెప్పారు కదా. సరే ఒక్కసారి ముఖేష్ గారితో మాట్లాడండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అలాగేనమ్మా. అమ్మ నమస్కారం. హలో అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ముఖ్యంగా తనుష్క గారు చెప్పండి. చెప్పండి సార్. అదే తనుష్క గారిని మీరు ఏ టైంలో అప్రోచ్ అయ్యారు, అసలు ఏ సమస్యతో మీరు అప్రోచ్ అయ్యారు, ఫైనాన్షియల్గా ఏ సమస్యతో మీరు అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు రిజల్ట్ వచ్చింది మీకు? మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యామండి. నేను అంతకుముందు జాతకాలు పట్టుకొని తిరిగి అన్ని చోట్ల తిరిగి చేసుకొని ఇక ఫలితం లేదు అన్నప్పుడు అమ్మని అప్రోచ్ అయ్యాం. ఓకే. అప్రోచ్ అయినప్పుడు అమ్మ మాకు రెమెడీ ఇచ్చారు. ఓకే. నేను ఫస్ట్ పూజ అంటే అసలు చాలా ఇబ్బందులు మాకు అన్ని క్లోజ్ అయిపోయినాయి, దారులు ఏమీ లేవు, అప్పులు నేను చూసిన అసలుకి మార్గం లేదు. అలాంటప్పుడు అమ్మ నాకు రెమెడీ ఇచ్చారు. రెమెడీ ఇచ్చినప్పుడు నేను ఫాలో అయ్యాను. ఒక పూజ పూర్తి అయ్యేలాగా నాకు కొంచెం రిలీఫ్ అయింది ఫైనాన్షియల్ గా. ఓకే. ఆ పూజలు ఇంకా చెప్పండి. చెప్పండి. ఆ పూజలు అంటే చాలా కఠినంగా ఉండేవా, సింపుల్ గా ఉండేవా? ఏముండవండి, ఏముండవు. చక్కగా అందరూ చేసుకోవచ్చు. ఓకే. చక్కగా బ్రహ్మముహూర్తంలో చక్కగా అందరూ చేసుకోవచ్చు. అమ్మ అన్ని జాతకం అంతా వెరిఫై చేసి ఇంకెక్కడికి జాతకాలు పట్టుకొని తిరగొద్దమ్మా, నువ్వు నేను చెప్పి చేసుకోమన్నారు. చేసుకుంటానమ్మా. నాకు అసలు హోపే లేదు. నాకు ఎన్ని చిన్న డబ్బులు వస్తాయని హోప్ కూడా లేదు. అమ్మ పూజ చేసినాక నాకు కొంచెం ఫైనాన్షియల్ గా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయి యూకే వెళ్తాక కూడా అమ్మ దగ్గర నేను రెమెడీ తీసుకోవాలనుకుంటున్నాను. అసలు నా పూజ ఇంకా సగమే ఉంది, ఇంకా సగం అవ్వలేదు. అయిపోయినా మాకు అలా నమ్మకం వచ్చేసి ఇప్పుడు మా అబ్బాయికి కూడా తీసుకోవాలనుకుంటున్నాం. సో మొత్తానికి మీరు అతి తక్కువ సమయంలోనే ఫలితాలు పొందే అంటారు. అసలు అతి తక్కువ అంటే అసలు ఒక పూజ ఇంకా 2 పూజలు ఉన్నాయి. ఒక పూజ పూర్తి అయ్యేప్పటికే నేను కొంచెం రిలీఫ్ అయ్యాను. ఓకే. సో మొత్తానికి జాతకం అన్ని చెప్పి అన్ని చక్కగా చెప్తారు ఏది చేసుకోవాలి ఏంటని. ఇంకా ఈ జాతకాలు పట్టుకొని అందరి దగ్గర తిరిగి అక్కర్లేదు. అమ్మ చెప్పినవన్నీ కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే నాకు ఒక పూజలునే రెమెడీ నాకు బాగా అనిపించింది. కాబట్టి ఇంకా నేను మిగతా 2 కూడా చక్కగా చేసుకుందాము అని చూస్తున్నాను. ఇక నాకు బాగా ఫుల్ గా నమ్మకం వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి, మేము అందరం చూపించుకుంటాం, మా చుట్టాలు కూడా చూపించుకోవాలంటున్నారు. తప్పకుండా. మేడం రిసీవింగ్ ఎలా ఉండేది అంటే మీరు ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి? మేము ఆన్లైన్ లోనే మేడం ని రిసీవ్ చేసుకున్నామండి. ఆన్లైన్ లోనే అప్రోచ్ అయ్యాము. మేడం అసలు మేము ఇలా మా ప్రాబ్లం అని కూడా మేమేం చెప్పలేదు. మేడమే అంతా చూసి ఇలా ఉంది ఇలా ఉందో అని చెప్పేశారు మేడం. నేను మేడం అడిగాను కూడా, మేడం అసలు మీరు ఇలా చెప్తున్నారు, మెరాకిల్స్ ఎలా జరుగుతాయి మేడం, నాకు అసలు ఎటు దారి లేదు. నాకు అప్పుడు 10 లక్షలు అప్పు ఉంది. చాలా చిన్న అమౌంట్ అయినా నేను చాలా స్ట్రగుల్లో, అంటే పిల్లలు సరిగ్గా ఎడ్యుకేషన్ లో ఎదగక, అదే ఏ విదేశాలు వెళ్ళాలని ట్రై చేస్తా, వాళ్ళకి లోన్ ప్రాసెస్ లో అవ్వక, ఎటు వెళ్ళాలో తెలియక అప్పులు. ఈ 10 లక్షల అప్పు పెద్ద భారంగా అనిపించి అసలు అది కూడా ఎట్టించి వస్తాయి అన్నది నమ్మకం లేకుండా మేడం కలిసాం. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్ని మా అన్ని ముందే చెప్పేశారు. ఇక మేడం నాకు అన్ని చెప్పేశారు. నన్ను పూర్తిగా ముందు రెమెడీ తీసుకోమన్నారు మేడం. నేను రెమెడీ తీసుకుని నా నమ్మకంతో నేను తీసుకున్నా, అంతే. ఇంకా వేరే ఏం లేదు. నేను నమ్మాను, నేను తీసుకుంటున్నాను. అమ్మ నేను నమ్మాను, నేను ఏదైనా చేసుకుంటాను అంటే చాలా తిరిగామండి. తిరిగి అసలు చాలా నష్టపోయాం. డబ్బు పరంగా అయితే 10 లక్షల దాకా ఖర్చు పెట్టుంటాయి ఎక్కడైనా కానీ. సో మొత్తానికి మేడం దగ్గర చివరాఖరికి మీకు పరిష్కారం దొరికిందంటారు? మేడం దగ్గరే నాకు చివరాకు పరిష్కారం దొరికింది. నా కుటుంబం ఇంకా కొంచెం పైగా ఎదగాలన్నా నాకు మేడం సపోర్టే ఎప్పటికీ కావాలని నేను కోరుకుంటున్నా. సంతోషం అండి. థ్యాంక్ యూ. సంతోషం అండి. మేడం ఎప్పుడు ఇలాగే అందరికి చెప్తా, చక్కగా ఆమె బాగుండాలి, మేము బాగుండాలి. థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఎలా అంటారు మేడం, అసలు అంటే ఒక సమస్యని మనం షార్ట్ అవుట్ చేయొచ్చు అంటారా? అవును, తప్పకుండా. ఇప్పుడు వీళ్ళకి ఉన్న సమస్యలు ఏంది నేనే చెప్పేశాను. ఫస్ట్ జాతక చక్రం చూడగానే వాళ్ళు బాగా అప్పుల్లో బాధపడుతున్నారు, రుణ బాధలు ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఫస్ట్ ఒక ప్రశ్న చక్రం వేయడం జరిగింది. సో ఆ ప్రశ్న చక్రం ప్రకారం వాళ్ళకి ఏం సమస్యలు ఉంది అనేది ఆ చార్ట్లో కనిపిస్తాయి మనకు. అంటే
ఇప్పుడు వాళ్ళకి 6,000 నెగిటివ్ ఉంటుంది, లేదు కుజహోరాలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రుణ బాధలు ఎక్కువ ఉంటుందని చూపిస్తుంది. ప్లస్ ధనస్థానంలో మాంది గ్రహం ఉంటే వాళ్ళకి సో ఆర్థిక ఇబ్బందుల వల్ల అపాయింట్మెంట్ తీసుకున్నారనే విషయం క్లియర్గా అర్థమవుతాయి. కానీ వాళ్ళకి ఎప్పట్లోంచి ఆ సమస్యలు వచ్చింది అనేది జాతకం అనలిస్యంగా తెలుస్తుంది. వాళ్ళకి దశారీతిగా వాళ్ళకి కొంచెం ఆ నెగిటివ్ అంతర్దశ ఉన్నప్పుడు సో అక్కడ నుంచి వాళ్ళకి సమస్యలు మొదలవుతుంది. వాళ్ళు టోటల్ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. పిల్లలు చదువు విషయంలో కానీ, కెరియర్ పరంగా కానీ అసలు ముందుకు వెళ్ళకుండా అసలు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆమె అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో మనని కన్సల్ట్ అయ్యారు. బట్ అయితే ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అపాయింట్మెంటే ఇప్పుడు ఉంటుంది. ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యారు. వాళ్ళు ఎవరు కూడా మన చూసిన లేదు, మన కూడా వాళ్ళు డైరెక్ట్ చూడలేదు. కానీ వాళ్ళ సమస్య అయితే మనకు క్లియర్గా ఈ విధానం చెప్పిన తర్వాత ఆమె 100% నమ్మారు. మేడం మీరు ఒక్కటే చెప్పారు, అసలు ఇంకా జాతకాలు పట్టుకుని తిరగొద్దు, కరెక్ట్గా నేను రెమెడీ ఇస్తాను, దాన్ని ఫాలో అవుతే చాలని. సేమ్ అలానే వాళ్ళు కూడా ఫాలో అయినారు. ఒకే పూజదాం వెళ్ళింది, జస్ట్ ఒక 10 days లోపలనే రిజల్ట్ వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వంగానే వాళ్ళకి కొన్ని బయట నుంచి రావాల్సిన పేమెంట్ వచ్చిందని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక అబ్బాయికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో తను యూకే వెళ్ళడానికి గురించి తనకు కూడా రెమెడీ కావాలని చెప్పారు. తప్పకుండా చేస్తామా, కానీ ఫస్ట్ ఇంకా మీది ఇంకా పెండింగ్ పూజ ఉంది కదా అని చెప్పాను. లేదు మేడం, మాకు ఇప్పుడు ఫస్ట్ పూజలోనే అసలు మాకు కొన్ని పేమెంట్ వచ్చింది కదా, బయట నుంచి అసలు రాదును అనుకున్న అమౌంటే వచ్చింది. సో అలా ఉన్నప్పుడు మిగతా పూజలు చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది, అందుకే చాలా నమ్మకం ఉంది, మీరు మా బాబుది కూడా చేయండి అని చెప్పి సెకండ్ అపాయింట్మెంట్ వాళ్ళ బాబు తీసుకున్నారు. ఇంకొక బాబు కూడా అపాయింట్మెంట్ ఈ రోజు నైట్ తీసుకున్నారు వాళ్ళు. సో ఈ రోజు నైట్ వాళ్ళది ఉంది, అంటే పెద్ద బాబుకు. అయితే ఎందుకు ఈ నమ్మకం వచ్చిందంటే ఫస్ట్ పూజ వాళ్ళు ఒక 10 daysలోనే వాళ్ళ రిజల్ట్ చూశారు. సో ఇలా చాలా మందిలో మిరాకిల్స్ అంటే వాళ్ళ లైఫ్లో ఇట్లా జరిగినవి ఉన్నాయి. అంటే ఒక 10 రూపీ కూడా రాకుండా స్టేజ్లో మన రెమెడీ వల్ల వాళ్ళకి అసలు కొన్ని అప్పులు క్లియర్ అయినాయి కొన్ని. సో ఇప్పుడు ఇంత పేమెంట్ వచ్చింది, తప్పకుండా ఇంకా మిగతా పెండింగ్ ఉన్న పూజలు ఇంకా ఒక 3 ఉంటుంది. సో అది వాళ్ళు చేసే లోపల వాళ్ళకి మిగతా అన్నీ కూడా ఈ అప్పులన్నీ టోటల్ క్లియర్ అయింది కూడా మళ్ళీ లైవ్లో మాట్లాడతారు వాళ్ళు తప్పకుండా. సో ఏంటంటే అంత రిజల్ట్ పొందుతారు. కానీ ఈ రెమెడీ ఎట్లానంటే మనం చేయించి పూజలు చేయించి వాళ్ళ పేరు మీద వాళ్ళది ఏంటంటే ఫోటో, గోత్రము, వాళ్ళది కులదైవం ఏంది, సో వాళ్ళు లేదంటే ఇష్టదైవం ఏంది, సో వాళ్ళ అడ్రస్ ఇవన్నీ తీసుకుని వాళ్ళ పేరు మీద కొన్ని పూజలు జరుగుతుంది. ఒక మండల పూజ జరుగుతుంది 48 రోజులు. సో ఆ 48 రోజులు జరుగుతున్నప్పుడు మధ్యలోనే వాళ్ళకి ఆ మెటీరియల్ అనేది వెళ్తుంది అనమాట. అంటే 15 days నుంచి 20 days టైం పడుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఒక 20, ఇప్పుడు ఫారిన్ క్లయింట్ అయితే 25 days టైం పడుతుంది వెళ్ళడానికి. సో వీళ్ళకి 20 days అట్లా టైం పడుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ చేయితో కొన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది, అవి చేయాలి. అది చేయంగానే వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది క్లయింట్లు ఏంటంటే పూజ అక్కడ జరుగుతున్నప్పుడే రిజల్ట్ వచ్చేస్తుంది. సో అది వాళ్ళ పూజ స్టార్ట్ అయిన ఒక 2-3 daysలోనే అట్లా వస్తుంది. సో అలా చాలా క్లయింట్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు అనేది కాదు, ఎన్నో సమస్యలు ఉంటుంది కొన్ని ఫ్యామిలీలో. ఇప్పుడు వాళ్ళ బాబు అబ్రాడ్ వెళ్ళడానికి అసలు ప్లాన్ చేస్తున్నారు, లోన్ కూడా అసలు శాంక్షన్ అయినా కానీ కొన్ని కంట్రీకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, అది కూడా వెళ్ళనివ్వకుండా ఏదో ఒక సమస్య వాళ్ళకి. సో దాని గురించి వాళ్ళు ఇప్పుడు రెమెడీ ఫాలో అవుతాం అనుకున్నారు. వాళ్ళ బాబుది కూడా వెంటనే పేమెంట్ చేసి, అంటే ఆ నమ్మకం ఎందుకు వస్తుంది అంటే ఒకటి ఫలితాన్ని పొందారు కాబట్టి. సో అందుకే జనులు కూడా ఏంటంటే చూస్తున్నారు, నేను ఒక్కసారి అందరికి ఇవ్వను, ఫస్ట్ ఒకరికి ఇస్తాను చెప్తాను. అంటే వాళ్ళకి రిజల్ట్ చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ వేరే వాళ్ళది ఇస్తామని చెప్పేసి. అప్పుడు కూడా ఒక మాట ఏమని అడిగాను, ఇంకా మీది మిగతా కొన్ని పెండింగ్ పూజలు ఉంది కదమ్మా అంటే, లేదండి మా బాబుది మీరు చేయండి, ఆల్రెడీ రాదని అనుకున్న అమౌంటే వచ్చినప్పుడు తప్పకుండా ఇది కూడా రిజల్ట్ వస్తుంది కదా అట్లా అని చెప్పి మీరు చేయండి అని చెప్పారు. సో ఆ బాబుది కూడా పూజ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో మొత్తానికి వీళ్ళకి కూడా ఒక చక్కటి ఫలితాన్ని కూడా పొందారు మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి. సో చివరాఖరికి వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి పూజ కానివ్వండి, ఆయన గ్రోత్ గురించి మీకే జాతకం చూపిస్తాను వాళ్ళు లైవ్లో చెప్పారు. సో ఎనీవే హ్యాపీ, ఎందుకంటే అందరూ బాగుండాలి. మీరు చెప్పే రెమెడీస్ ద్వారా కూడా కొంత ప్రజలలో అవగాహన కలిగి అవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందాలని కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.